అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. యోగా థెరపీలో భాగంగా రకరకాల ఆరోగ్య సమస్యలు మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఏ ఆరోగ్య సమస్యకి ఎలాంటి యోగిక్ ప్రాక్టీసెస్ హెల్ప్ అవుతాయి, వాటిని ప్రివెంట్ చేయడానికి లేదా వాటిని మెయింటైన్ చేయడానికి లేదా కంట్రోల్ చేయడానికి యోగాలు ఆసనాలు కానీ, బంధాలు కానీ, క్రియాలు కానీ ఏవి హెల్ప్ చేస్తాయో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా మన ఆరోగ్య సమస్యలు డిస్కస్ చేశాము. బట్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి షట్చక్రాల గురించి డిస్కస్ చేస్తున్నాం. షట్చక్రాలు అనేవి మన శరీరంలో కనిపించవు, కానీ పర్టికులర్ పాయింట్స్లో జంక్షన్స్ దగ్గర, మన వెన్నెముక్కలో ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర మన ఇడానాడి, పింగళ నాడి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ 7 పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేశారు. అందులో షట్చక్రాల్లో మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్ర చక్రం. ఫస్ట్ చక్ర మూలాధార చక్రం ఏదైతే మన లైఫ్కి మూలము అని అంటారో దాని గురించి మనం డిస్కస్ చేశాము. ఓవర్ యాక్టివ్ మూలాధార చక్రం ఉన్నా, అండర్ యాక్టివ్ మూలాధార చక్రం ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేవి నిన్న డిస్కస్ చేస్తూ ఏ ఆసనాలు, ప్రాణాయామ లేదా ముద్రలు హెల్ప్ అవుతాయో డిస్కస్ చేశాం. ఈరోజు మనము ది సెకండ్ చక్ర స్వాదిష్టాన చక్ర గురించి డిస్కస్ చేయబోతున్నాం. స్వాదిష్టానము, స్వ ప్లస్ అధిష్టానము, స్వాదిష్టానము. స్వ అంటే నేను, మైసెల్ఫ్. అధిష్టానము నన్ను నేను ముందర అర్థం చేసుకోగలగాలి, అప్పుడే నేను మిగతా వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాను. ఈ స్వాదిష్టాన్నే సాంస్క్రిట్లో స్వీట్నెస్కి కూడా చెప్తూ ఉంటారు. ఈ స్వాదిష్టాన చక్రము ఎక్కడ ఉంటుంది అని అంటే మన జెనిటల్ ఆర్గన్స్ దగ్గర ఉంటుంది. జెంట్స్కి ఉన్నప్పుడు జెంట్స్ రిలేటెడ్ జెనిటల్ ఆర్గన్, ఫీమేల్స్కి ఫీమేల్ జెనిటల్ ఆర్గన్స్ దగ్గర ఇది ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే మన మూలాధార చక్రం, మనం ఎక్కడైతే మోషన్కి వెళ్తామో మోషన్కి, యూరిన్కి వెళ్ళే ఈ మధ్యలో కొద్దిగా స్పేస్ ఉంటుంది కదా, అక్కడ యాక్చువల్లీ మూలం ఉంటుంది. అక్కడి నుంచి ఒక 1 to 2 ఫింగర్స్ పైకి వెళ్తే మన జెనిటల్ ఆర్గన్ ఏదైతే ఉంటుందో అక్కడ మన స్వాదిష్టాన చక్రము లొకేట్ అయ్యింది అని చెప్తారు. ఈ స్వాదిష్టాన చక్రాన్ని మన యోగిక్ ఫిలాసఫీలో నిన్న డిస్కస్ చేసిన మూలాధార చక్రము రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇది చెప్పే స్వాదిష్టాన చక్రాన్ని మనము వెర్మిలియాన్ అని అంటారు. వెర్మిలియాన్ అంటే ఒక కాషాయ రంగు లేదా రెడ్ ఆరెంజ్కి మధ్యలో ఉండే రంగుని కూడా అని అంటారు. సమ్ పీపుల్ సే ఆరెంజ్, సమ్ పీపుల్ సే వెర్మిలియాన్, కొంతమంది రెడ్లోనే ఒక వర్షన్ అని కూడా చెప్తారు. రెడ్, ఆరెంజ్ మధ్యలో ఉండే కలర్ని మనము స్వాదిష్టాన చక్రానికి డినోట్ చేస్తాం. మూలాధార చక్రంలో అయితే మూలాధార కమలం ఏదైతే ఉందో 4 రెక్కలు ఉంటాయి. అదే స్వాదిష్టాన చక్రం అనుకోండి 6 రెక్కలతో డినోట్ చేశారు. ఈ స్వాదిష్టాన చక్రం లోపలే మీరు కానీ చూస్తే ఒక మకరం కూడా ఉంటుంది. మీరు పిక్చర్ విజువలైజ్ చేస్తారు, మీరు వీడియోలో చూసేటప్పుడు ఒక మకరం కూడా ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్రము చెప్పినట్టుగా లొకేషను మన జెనిటల్ ఆర్గన్స్ దగ్గర ఉంటాయి కదా. అనాటమీ ప్రకారం చూస్తే స్వాదిష్టాన చక్రము డైరెక్ట్లీ రిలేటెడ్ టు గోనాడ్స్. గోనాడ్స్ అంటే మన రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినవి. ఓకే, మెయిన్ బెనిఫిట్స్ ఏంటి? మన స్వాదిష్టాన చక్రం కానీ కరెక్ట్గా ఉందనుకోండి, బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి, ఇన్ జనరల్గా అయితే మనకి రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ లాంటివి రావు, ఫర్టిలిటీకి సంబంధించి ఇబ్బందులు ఉండవు, లోయర్ రీజియన్ అంటే యూట్రస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు, ప్లస్ యూ జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు. అండ్ యూ నో హౌ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. యూ ఆల్వేస్ ట్రై టు ఫైండ్ లవ్. లవ్ అని అంటే ఇక్కడ వేరే ఉద్దేశాలు కాదండి. ఎప్పుడైతే మనిషి తనను తాను ప్రేమించుకోగలుగుతాడో అప్పుడే ఇతర మనుషుల్లో కూడా తను ప్రేమను చూడగలుగుతాడు, ఆ ప్రేమను ఆస్వాదించగలుగుతాడు. ఇది మెయిన్లీ ఈ స్వాదిష్టాన చక్రం ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు సెక్షువాలిటీ. సెక్షువాలిటీ ఇన్ ది సెన్స్, వాళ్ళు ఏ విషయంలో అయినా ప్లెజర్ పొందాలి అని అనుకున్నప్పుడు, లేదా పక్క వాళ్ళతో, వాళ్ళ పార్ట్నర్స్తో కమ్యూనికేట్ చేయాలి అని అనుకున్నప్పుడు, అదర్వైజ్
ప్రపంచంలో మంచిని అంటే కొంతమంది ఎప్పుడు చెడుని ఒక్కటే చూస్తూ ఉంటారు, మంచిని ఐడెంటిఫై చేయరు. సో మంచిని ఐడెంటిఫై చేయాలి అన్న స్వాదిష్టాన చక్రము బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఈ స్వాదిష్టాన చక్రము ఎవరికైతే అండర్ యాక్టివ్గా ఉంటుందో, అండర్ యాక్టివ్ ఇన్ ది సెన్స్ సరిగ్గా లేదనుకోండి, చక్రాలు హార్మోన్స్ అనేది కరెక్ట్గా లేవనుకోండి, వాళ్ళకి ఓవరీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేడీస్కి అయితే అంటే కరెక్ట్గా ఎగ్గు రిలీజ్ అవ్వకపోవడము, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఉండడము, మెన్స్ట్రల్లో కూడా ఐదర్ హై మెన్స్ట్రల్ బ్లీడింగు లేదా లో మెన్స్ట్రల్ బ్లీడింగు లేదా ఎమెనోరియా అసలు బ్లీడింగ్ లేకుండా ఉండడము అనేది కొంతమంది చూస్తాం. జెంట్స్ తీసుకున్నారనుకోండి, వీళ్ళకి టెస్టోస్టెరాన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వీళ్ళకి కూడా టెస్టిస్కి సంబంధించి రకరకాల పీనిస్కి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ప్లస్ ఇవి ఇంబ్యాలెన్స్డ్గా ఎప్పుడైతే తక్కువ ఉన్నాయని చెప్తామో వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ అని ఉండదు, వీళ్ళ మీద వీళ్ళు గిల్టీ ఫీల్ అవుతూ ఉంటారు. ఏ పని చేయాలి అని అనుకున్నా నేను ఈ పని ముందరే అంటే ఎవరు చెప్పక ముందర వీళ్ళే అనుకుంటారు నేను ఈ పని చేయలేను, నేనంటే ఎవరికి ఇష్టం లేదు అన్న ఫీలింగ్లోనే ఎప్పుడూ ఉంటారు. అదే ఓవర్ యాక్టివ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్వాదిష్టాన చక్రంలో హార్మోన్స్ దే స్టార్ట్ హ్యావింగ్ టూ మెనీ పార్ట్నర్స్. అంటే వాళ్ళు ఏదో సెర్చ్ చేసుకుంటూ చాలామందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, చాలామందితో కలిసి తిరుగుతూ ఉంటారు. ప్లస్ ఓవర్ యూసేజ్ అతి సర్వత్ర వర్జయతన్ అన్నారు. ఓవర్ యూసేజ్ ఆఫ్ ది హార్మోన్స్ ఆల్సో విల్ గివ్ ప్రాబ్లమ్స్. సో రకరకాల అంటే సెక్షువల్ రిలేటెడ్ డిజీజెస్ రావచ్చు, అదర్వైజ్ మైండ్ రిలేటెడ్ డిజీజెస్ అంటే మెంటలీ డిస్టర్బ్ అవ్వచ్చు. మెంటలీ డిస్టర్బెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తొందరగా బ్రేకప్ని యాక్సెప్ట్ చేయలేరు. సో బ్రేకప్ యాక్సెప్ట్ చేసే విషయంలో ఒకరి దగ్గర నుంచి బ్రేకప్ అయినప్పుడు ఇంకొక పార్ట్నర్ని వెతకడం, అక్కడి నుంచి కూడా వీళ్ళు అనుకున్నది దొరకకపోతే మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం, డిప్రెషన్ రావడం, యాంగ్జైటీ రావడం. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి స్వాదిష్టాన చక్రము ఓవర్ అయినా ప్రాబ్లం వస్తుంది, అండర్ అయినా ప్రాబ్లం వస్తుంది. సో స్వాదిష్టాన చక్రాన్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే మన పంచభూతాల్లో నిన్న మూలాధార చక్రానికి ఎర్త్ ఎలిమెంట్ అని చెప్పాము, స్వాదిష్టాన చక్రానికి వాటర్ ఈజ్ ది ఎలిమెంట్. సో స్వాదిష్టాన చక్రం చక్కగా ఉండాలంటే మన బాడీలో వాటర్ కంటెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి, మనం వాటర్ యూసేజ్ లేదా వాటర్ తీసుకునేది కన్జంప్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో అందుకే మీరు గమనించండి, వాటర్ ఎలిమెంట్ అని ఎందుకు చెప్పాం, యూ హ్యావ్ టు రిలేట్ ఎవ్రీథింగ్. ఇవన్నీ కూడా ఏవో శాస్త్రాల్లో చెప్పారని కాదు, మీరు కానీ సైంటిఫిక్గా రిలేట్ చేసుకుంటూ వెళ్తే సో మెన్స్ట్రువల్ సైకిల్ బ్లడ్ అనేది బయటకు వస్తుంది, ఫ్లోయింగ్ మ్యాటర్ అంటే కింద నుంచి జారుతూ ఉంటుంది, వాటర్ ఎలిమెంట్ని మనం యాక్టివేట్ చేయగలగాలి. సో వీటికి ఎటువంటి ఆసనాలు హెల్ప్ అవుతాయి అని అంటే ఆల్మోస్ట్ మన మూలాధార చక్రానికి ఏవైతే ఆసనాలు చేస్తున్నామో అవన్నీ ఆసనాలు కూడా స్వాదిష్టాన చక్రానికి హెల్ప్ అవుతాయి. అండ్ అట్ ది సేమ్ టైము వాటర్ ఎలిమెంట్ని మనం బ్యాలెన్స్ చేయాలి కాబట్టి మన ఫింగర్స్, మన అరచేతిలో 5 ఫింగర్స్లో ఈ చిటికెనేలు అనేది వాటర్ ఎలిమెంట్కి ప్రతీక. సో మనము ఈ ముద్ర వరుణ ముద్రని యూజ్ చేసుకోవాలి. మూలాధారకి పృథ్వీ ముద్ర, అదే స్వాదిష్టాన చక్రానికి మనం వరుణ ముద్ర యూజ్ చేయాలి. మూలాధారానికి మనము లం అనే మంత్రాన్ని పలికాము, దీనికి వం అనే మంత్రాన్ని పలకాలి. సో ఎప్పుడు కూడా మీరు స్వాదిష్టాన చక్ర డియాక్టివేట్ అయింది లేదా యాక్టివేట్ అవ్వలేదు, బ్యాలెన్స్డ్గా లేదు, మీకు నేను ఇందాక చెప్పిన ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సెక్షువల్ ప్లెజర్ ఉండట్లేదు, లేదా సెక్షువాలిటీ మీద మీ సెక్షువాలిటీ మీకే డౌట్ ఉంది, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు, ఇలా ఉండేటప్పుడు మీరు వరుణ ముద్రలో మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేడీస్ ఇంకొంతమంది అయితే యోని ముద్రలో కూడా మీరు మెడిటేషన్ చేయొచ్చు. ఈ మెడిటేషన్ చేసేటప్పుడు మెడిటేషన్ అంటే ఏంటి, మనసుని కంట్రోల్ చేయడం, ఒకదాని మీద నిమగ్నం చేయడం అంటే ఏకాగ్రతగా ఉండడం. సో ఈ మనసు మీద నిమగ్నం చేయడం యూజువల్లీ చాలా కష్టమైన పని, నేను చెప్పినంత ఈజీ కాదు. నేను ఎప్పుడైతే ఒక పాయింట్ మీద మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయమంటానో అప్పుడే మీకు రకరకాల ఆలోచనలన్నీ వస్తుంటాయి. అలా ఆలోచనల మీద మన మనసు పోకుండా ఉండడానికి మనము జపం చేయమంటాం, మంత్రాల్ని పలకమంటాం. సో ఆ విధంగా చూస్తే మీరు వరుణ ముద్రలో కూర్చొని వం అనే మంత్రాన్ని 21 టైమ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. మేబీ ఫస్ట్ డే సెకండ్ డే మీకు కుదరకపోవచ్చు, నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి. 21 టైమ్స్ ఐదర్ మార్నింగ్
ఆర్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్. సో వరుణ ముద్ర వం అనే మంత్రాన్ని పలకడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు వాటర్కి సంబంధించింది అని అంటే నేచర్లో మీకు వాటర్ బాడీస్ ఎక్కడున్నాయో, రివర్స్, ఓషన్స్, నదులు లేదా సముద్రం దగ్గర, అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడు ఆసనాల విషయానికి వస్తాం. ఆసనాల్లో నిన్న మనము డిస్కస్ చేసామే అన్ని స్వస్తికాసనము, సుఖాసనము, అర్ధపద్మాసనము, పద్మాసనము, భద్రాసనము, ఇవన్నీ కూడా స్వాదిష్టాన చక్రాకి యాక్టివేట్ అవుతాయి. ఇంకా ఇవి కాకుండా ఏం చేయొచ్చో చూద్దాము. సో మీరు ఇవి డైరెక్ట్గా మన యూట్రస్ రీప్రొడక్టివ్ గ్లాండ్స్కి సంబంధించింది కాబట్టి బద్ధకోణాసనాలో కూర్చొని, వీలైనంత వరకు బద్ధకోణాసనాలో ఇలా కూర్చొని శ్వాస తీసుకుంటూ వీపుని నిటారుగా చేస్తూ, మీకు ఫార్వర్డ్ బెండింగ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే నెమ్మదిగా ముందుకు ఇలా వస్తూ తలని కిందకు ఉంచగలగాలి. సో ఇది బద్ధకోణాసన. 1 2 3 4 5. Inhale, gently up, exhale, relax. Try to bring your legs as close as possible. We will do once again. Inhale, stretch your spine. Exhale, ముందుకు చూస్తూ ఉండండి. తలని కిందకు ఆంచాలన్నది టార్గెట్ కాదు. ఫస్ట్ బ్రింగ్ యువర్ అబ్డామెన్, నెక్స్ట్ యువర్ చెస్ట్, నెక్స్ట్ యువర్ ఫోర్ హెడ్. స్లోగా ముందుకు చూస్తూ తీసుకురండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్హేల్, ఎక్సేల్, రిలాక్స్. ఇప్పుడు నెక్స్ట్ ఉపవిష్ట కోణాసనం. ఉపవిష్ట కోణాసనం అంటే రెండు కాళ్ళని 45 degrees. నేను ఇప్పుడు బాగా స్ట్రెచ్ చేశాను, మీకు ఇంత స్ట్రెచ్చింగ్ రాకపోతే ఇక్కడ దాకా వచ్చినా చాలు. మీరు ఫుల్ స్ట్రెచ్ చేయగలిగితే లెగ్స్ మొత్తం స్ట్రెచ్ చేయండి. ఫస్ట్ ఇనిషియల్గా సింపుల్ ఫార్వర్డ్ బెండింగ్ చేయండి. రోల్ ఫార్వర్డ్, రోల్ బ్యాక్, రోల్ ఫార్వర్డ్, రోల్ బ్యాక్, రోల్ ఫార్వర్డ్, రోల్ బ్యాక్, రోల్ ఫార్వర్డ్, రోల్ బ్యాక్, రోల్ ఫార్వర్డ్. మీకు కుదిరితే మొత్తం శరీరాన్ని నేల మీదకి తీసుకొచ్చేసేయండి. తలని కిందకు పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ స్లోగా చేతులు కిందకు పెట్టి ఇలా పైకి లిఫ్ట్ చేయగలగాలి. సో ఇది చాలామందికి అడ్వాన్స్ పోస్టర్ చేయలేరు. మొత్తం బాడీని ఇలా కిందకి డౌన్ చేయాలంటే కష్టపడతారు. సో మీరు ఇంత దూరం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడి దాకా వస్తే ఇక్కడ దాకా వస్తే మీ చేతుల్ని ఇక్కడ దాకా పెట్టండి. ఇంకొద్దిగా మీడియం అంటే 1-2 months నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, ఎల్బోస్ ఇలా పెట్టి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఉపవిష్ట కోణాసనం. ఈ రెండు కాకుండా జాను శీర్షాసనం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో కుడి కాలు ముందుకు పెట్టాము, ఎడమ కాలు ఇలా క్లోజ్ చేసాము. ఇన్హేల్, రేజ్ యువర్ హ్యాండ్స్, స్ట్రెచ్ యువర్ స్పైన్. ఎక్సేల్, స్లోలీ బ్రింగ్ యువర్ head towards the knee. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale up, exhale down. Left side. Inhale, exhale. 1 2 3 4 5 6 7 8 9 10. Inhale, exhale. రైట్. ఇవి కొన్ని ఆసనాలు నేను చూపించాను. ఏ ఆసనాల్లో అయితే మీకు మొత్తము స్పైనల్ కార్డ్ యొక్క లాస్ట్ పార్టు కొకిస్ అనేది అంటే టెయిల్ బోన్ ఎక్కడైతే యాక్టివేట్ అవుతుందో, హిప్స్, లోయర్ అబ్డామెన్, యూట్రస్ అనేవి ఎక్కడైతే యాక్టివేట్ అవుతుందో ఆ ఆసనాలన్నీ కూడా స్వాదిష్టాన చక్రాకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొక సింపుల్ ఆసనము వశిష్ఠాసనం అని అంటారు. సో చక్కగా మీరు మీ సైడ్ పోస్చర్లోకి రావాలి. సో మీరు చక్కగా ఇలా కూర్చున్నాక మీ రైట్ లెగ్ మీద లెఫ్ట్ లెగ్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకురావాలి. 1 2 3 4 5. స్లోలీ అగైన్ డౌన్. ఇది వశిష్ఠాసనం అంటారు. వశిష్ఠాసనం చేయొచ్చు, చక్రాసనం ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఇవన్నీ అడ్వాన్స్డ్ పోస్చర్స్. మీరు సింపుల్ ఆసనాస్ ముందు ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా అడ్వాన్స్డ్ ఆసనాస్ చేయొచ్చు.
ఇది కాకుండా 2 రిలాక్సింగ్, నిన్న మనము మూలాధార చక్ర రిలాక్సింగ్కి మకరాసనము, శవాసనం చూసాం. ఇందులో ఏది చూడొచ్చు అని అంటే, సో మీరు ఇలా వజ్రాసనంలో కూర్చున్నాక ఒక పిల్లో ఇలా పెట్టేసుకోండి, తొడలు వెడల్పు చేయండి, కాలి వేలు కిందకి ఇలా దగ్గరుకుంటుంది, శరీరాన్ని ఇలా ఉంచండి. బాలాసనం లేదా శశాంకాసనం. ఇది దిండు మీదే చేయాలని లేదు, మీరు దిండు తీసేసి కూడా చేయొచ్చు. సో మొత్తం బాడీని ఇలా డౌన్ చేస్తే ఇది రిలాక్సింగ్ పోస్చర్, బట్ స్టిల్ మీ యూట్రస్కి బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంది. బాలాసనము లేదా శశాంకాసనం, ఇందులోనే వేరియేషన్. తల నుదురు కిందకి పెట్టేది. ఇంకొన్ని చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే, నీ మీద మోకాళ్ళ మీద చేయగలిగే ఆసనాల్లో ఒకటి క్యాట్ పోజ్ చేయొచ్చు. సో క్యాట్ పోజ్లో మీరు స్పైన్ ఇన్ అండ్ స్పైన్ అవుట్. ఇన్హేల్, arch your spine up. Exhale, spine down. Inhale, arch your spine up. Exhale, spine down. Inhale, arch your spine up. Exhale, spine down. Go for Vyagrasana. 1, 2, 3, 4, 5. Down. Go for Vyagrasana, left side. 1, 2, 3, 4, 5. Down. Now balancing posture. Stretch your right and left leg. 1, 2, 3, 4, 5. Down. Left hand, right leg. 1, 2, 3, 4, 5. Down. 3 వేరియేషన్ చూపించాను. 4వ వేరియేషన్ హిప్ కిక్. 1, 2, 3, 4, 5. Left side. 1, 2, 3, 4, 5. రైట్. ఇవి సింపుల్ నీ మీద, మోకాళ్ళ మీద చేయగలిగిన ఆసనాలు. క్యాట్ పోజ్ చూసాము, స్పైన్ ఇన్ అండ్ స్పైన్ అవుట్, వ్యాఘ్రాసనం చూసాము, బ్యాలెన్సింగ్ రైట్ అండ్ లెఫ్ట్ చూసాము, హిప్ కిక్స్ చూసాము. ఈ ఆసనాలు కూడా మనకి స్వాదిష్టాన చక్రము యాక్టివేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో కొన్ని స్టాండింగ్ ఆసనాసు ఏవైతే స్వాదిష్టాన చక్రానికి హెల్ప్ అవుతాయో చూద్దాము. నిన్నటి ఎపిసోడ్లో మనం ఏవైతే చూసామో మూలాధారకు ఏవైతే హెల్ప్ అవుతాయో అవన్నీ కూడా స్వాదిష్టానానికి హెల్ప్ అవుతాయి. నిన్న మనం తాడాసనం చూసాము, వీరభద్రాసనం చూసాము. అవి 2 కాకుండా వీరభద్రాసన 3 అని ఒకటి ఉంటుంది. సో అది మీరు బ్యాలెన్సింగ్ పోస్చరు. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో వీరభద్రాసన 3 అంటే సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేయాలి. కొంతమంది బ్యాలెన్స్ చేయలేకపోవచ్చు. బ్లాక్స్ పెట్టుకొని బ్యాలెన్స్ చేయలేని వాళ్ళు ఎలా చేయొచ్చో చూద్దాం. జస్ట్ మీ ఫింగర్స్ని ఇలా టచ్ చేయండి, వెనక లెగ్ని ఇలా ఉంచండి, తల వీలైనంత వరకు ముందుకు చూడడానికి ప్రయత్నం చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ అప్. ఇది ఒక పద్ధతి. ఇందాక నేను ఫస్ట్ చూపించిన వేరియేషను ఇంకో విధంగా కూడా చేయొచ్చు. One, 2, 3, 4, 5. స్లోలీ అప్. ఇవి వీరభద్రాసనాల్లో చేయాల్సిన వేరియేషన్స్. ఇంకొక వేరియేషన్, One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్ సైడ్ చేసాము, లెఫ్ట్ సైడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10. రైట్. ఇది కాకుండా ఉత్తానాసనం చేయొచ్చు. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, exhale. పాదహస్తాసనం చేయొచ్చు. సో పాదహస్తాసనము లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటే చేయకూడదు, అదర్ పీపుల్ చేయొచ్చు. వీలైతే చేతుల కింద కూడా పెట్టవచ్చు. ఓకే, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇంకొక ఆసనము అడ్వాన్స్డ్ వర్షను ప్రసారిత పాదోత్తానాసన. ఇందులోనే 1, 2, 3, 4, 5. This side 1, 2, 3, 4, 5. Right. 1, 2, 3, 4, 5. ఎలా వెళ్ళారో అలా నెమ్మదిగా పైకి రావాలి. రైట్. సో ఈరోజు కార్యక్రమంలో మనము మన స్వాదిష్టాన చక్రం డౌన్ అయినా, ఓవర్ యాక్టివ్ అయినా, అండర్ యాక్టివ్ ఉన్నా ఏ ముద్ర యూజ్ చేయాలి, వరుణ ముద్ర యూజ్ చేయాలి, ఏ మంత్రం ఉపయోగించాలి జపం చేసేటప్పుడు, ఆసనాలు ఏమైతే మనం సిట్టింగ్ ఆసనాస్, స్టాండింగ్ ఆసనాస్, పడుకొని ప్రోణ ఆసనాసు, నీలింగ్ ఆసనాస్ చూసాము. ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆసనాలు రకరకాలవి ఉంటాయి. మీ ఫ్లెక్సిబిలిటీ లెవెల్ బట్టి కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ వెళ్తే మీ స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేస్తారు. మీకు ఈ ప్రోగ్రాంకి సంబంధించి లేదా మీ హెల్త్ ఇష్యూస్ గురించి ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా 9246434586కి సంప్రదించండి. యోగాలయం నెల్లూరు@gmail.comకి మీరు మెయిల్ పంపించవచ్చు. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. థ్యాంక్ యూ.